ప్రార్థన. మహాపరిశుద్ధుడవు సర్వోన్నతుడవైన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, తండ్రి మరి పరలోకం నుంచి మమ్మల్ని వీక్షిస్తూ మా జీవితంలో మరొక ప్రభు దినము తండ్రి మరి మాలో ప్రతి ఒక్కరికి మరి నాకు కూడా అనుగ్రహించింది మీకు ఎంతో వందలు తండ్రి. మరి ఉదయకాలం సమయాన్ని తండ్రి మరి మేమందరం కూడా సంఘంలో కూడుకొని మన తండ్రి మరి పాటల ద్వారా మహిమపరచం తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి మరి మా ప్రతి ఒక్కరు కూడా మా కష్టార్జితం నుంచి తండ్రి మరి మీరు ఇచ్చినటువంటి పళ్ళ నుంచి మా యొక్క దశమ భాగాన్ని వేసే సమయంలో తండ్రి మేము మనసు పూర్తిగా మరి వీటకు మాకు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఇచ్చినటువంటి కానుకను తండ్రి మరి సేవ నిమిత్తమై ఏ విధంగా వాడాలో మాకు జ్ఞానమును మరి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మరి ఈ యొక్క కార్యాన్ని కూడా మరి మీరు ముందు నడిపించమని మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని మా యొక్క హృదయంలో ఉంచమని ప్రార్థిస్తూ తండ్రి మరి మీ మిగతా సమయాన్ని కూడా మీరు నడిపించమని మా ప్రభువును రక్షకుడైనా త్వరలో రానైనా యేసు ప్రభు పేరట యొక్క ప్రార్థనను విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. Song number 12. Holy, 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 Lord God Almighty, early in the morning, my song shall rise to thee. Holy,
What a great privilege for us to worship our God. మన దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు మనకి ఇచ్చిన గంభీరమైన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. He has allowed us to come to His presence, to praise Him and to worship Him. We need to thank God for that. దేవునికి వందనాలు చెల్లించాలి, ఎందుకంటే ఆయన సన్నిధికి మనం వచ్చి ఆయనను ఆరాధించే ఆ భాగ్యం ఇచ్చినాడు. ఇట్ ఈస్ జస్ట్ బై హిస్ ఫేవర్ వీఆర్ హియర్. ఆయన దయ చొప్పున మనం ఇక్కడ ఉన్నామని మనం గుర్తెరగడం అవసరం. బై హిస్ గ్రేస్, బై హిస్ మర్సీ అండ్ బై హిస్ ఫేవర్. హిస్ ఫేవర్, వీ నీడ్ హిస్ ఫేవర్. ఆయన దయ మనకు ఎంతో అవసరము. వితౌట్ హిస్ ఫేవర్ వీ కెనాట్ లివ్, వీ కెనాట్ సర్వైవ్, వీ కెనాట్ లివ్ దిస్ లిటిల్ లైఫ్ వితౌట్ హిమ్. ఆయన లేకుండా మనము జీవించే కొద్ది జీవితము మనము జీవించలేము. దట్ వీ నీడ్ టు నో దట్. అది మనం తెలుసుకొని ఉండాలి. వితౌట్ హిమ్ మై లైఫ్ ఈజ్ నథింగ్. ఆయన లేకుండా నా జీవితము శూన్యము. ఇట్ ఈస్ వాయిడ్. అంటే మన జీవితము శూన్యమని మనం తెలుసుకోవడం అవసరం. వాట్ అ గ్రేట్ డే ద లార్డ్ హెస్ గివెన్ us. దేవుడు మనకు ఎంతో గంభీరమైన దినం ఇచ్చినాడు. వీ హ్యావ్ కమ్ టు హిస్ ప్రెజెన్స్ టు బిహోల్డ్ హిస్ బ్యూటీ ఇన్ హిస్ శాంచురీ. ఆయన ప్రతిష్టాలయంలో ఆయన యొక్క ప్రసన్నతను వీక్షించుటకు దేవుడు మనకిచ్చిన ఆ గంభీరమైన ఆధిక్యత. ఇఫ్ యూ కెన్ సీ హిస్ బ్యూటీ, హిస్ కాంటినెన్స్, ఆయన ముఖస్థుతి, ఆ యొక్క ప్రసన్నతను ఒకవేళ మీరు చూడగలిగితే, హీ విల్ ప్రైజ్ హిమ్ ఆల్ యువర్ లైఫ్. దేవుని మనము నిత్యత్వం అంటే మన జీవితం అంతా కూడా స్తుతించగలుగుతాం. యు నో వై గాడ్ హెస్ గివెన్ us ది ఇటర్నల్ లైఫ్. దేవుడు మనకు నిత్య జీవం ఎందుకు ఇచ్చినాడో మనకు తెలుసా? టు బిహోల్డ్ హిమ్, టు ప్రైజ్ హిమ్ అండ్ టు వర్షిప్ హిమ్ త్రూఅవుట్ ఇటర్నిటీ. మరి నిత్యత్వంలో దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించి ఆయనను ఘనపరచుటకే దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చినాడు. సో సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. మరి ఎంతో గంభీరమైన దేవుడు మనకున్నాడని మనం ఈ దినం చూడగలుగుతున్నాం. కాబట్టి సో ఐ ఎస్పెషల్లీ థ్యాంక్ అవర్ చర్చ్ దిస్ మార్నింగ్. సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ ఆన్ టైమ్. ఓకే, వి థ్యాంక్ దట్. మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అండ్ ఆల్సో సంఘానికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే రానప్పుడు చెప్పడము ఉంటుంది, వచ్చినప్పుడు కూడా చెప్పాలి. అవి సంఘం అంతా కూడా మరి సమయానికి మరి రావడము అలవాటు చేసుకుంటున్నాం. చాలా వందనాలు అది. సో వెన్ వీ కమ్ ఆన్ టైమ్ వీ కెన్ ప్రైజ్ గాడ్ యాజ్ అ చర్చ్. మనమందరం కూడా మరి కలిసి దేవుని స్తుతించగలుగుతాం. కాబట్టి సమయానికి వచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఓకే, సో లెట్ us మెయింటైన్ ద టైమింగ్. మరి ఆ సమయంను మనము అందరం కూడా కలిసి దాన్ని ఆచరించాలి. మరి ఆ సమయంను మనము గైకొనడం అవసరం. ఓకే, సో హీబ్రూస్ 11th చాప్టర్. దిస్ మార్నింగ్ we go to Hebrews 11th chapter. So we are in the chapter of faith. మన విశ్వాసం అనే అధ్యాయంలో ఉన్నాము. సో we are seeing many things on this chapter. మరి ఈ అధ్యాయంలో మనం ఎన్నో విషయాలు మనం చూస్తున్నాము. faith walks, faith speaks, faith talks, faith works. ఓకే, సో ఎన్నో అంశాలు మనం చూస్తున్నాము. అన్నీ కూడా మన జీవితంలో మరి అది వర్తింప చేసుకోవడం అవసరం. సో when you hear the word, it is more important that you apply that word into your life. మనం ఎప్పుడైతే వాక్యం వింటామో దాన్ని మన జీవితంలో వర్తింప చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. సో అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ హియరింగ్, యూ నీడ్ టు అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యువర్ లైఫ్. మరి కేవలం వినడం కాదు, మన జీవితంలో వాక్యాన్ని అవలంబించుకోవడం లేకుంటే దాన్ని వర్తింప చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. సో డోంట్ జస్ట్ బీ హియరర్స్ ఓన్లీ, బట్ బీ డూయర్స్ ఆఫ్ ద వర్డ్. మరి కేవలం మనము వినువారు మాత్రమే కాకుండా దాన్ని చేయువారమై ఉండాలి. సో హౌ యు డూ ద వర్డ్, మరి వాక్యం ఎలా మనం చేస్తామంటే వెన్ యూ అప్లై దట్ వర్డ్, దట్ సర్మన్ ఆర్ దట్ మెసేజ్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో దాన్ని వర్తింప చేసుకుంటే సో అది దేవుడు మనకు మరి ఆశీర్వాదం ఇవ్వగలుగుతాడు. ఓకే, సో హీబ్రూస్ 11th chapter. సో లాస్ట్ వీక్ వీ హ్యావ్ సీన్ గాడ్స్ ఫర్నెస్. పోయిన వారం మనం చూసినాము దేవుని యొక్క కొలిమి. సో అవర్ ఫెయిత్ goes through trials, goes through testings. మన విశ్వాసము పరీక్ష గుండా వెళ్తుంది. డోంట్ సే దట్ మై ఫెయిత్ ఈస్ నాట్ గోయింగ్ టు త్రూ ట్రయల్స్. మరి నా విశ్వాసము పరీక్ష గుండా వెళ్ళడం లేదు అని చెప్పలేవు. ఇట్ ఈస్ మస్ట్ దట్ యువర్ ఫెయిత్ షుడ్ గో త్రూ ఫర్నెస్. మరి నీ విశ్వాసము ఆ కొలిమిలో నుండి వెళ్ళాలి. ఇట్ షుడ్ బి టెస్టెడ్.
నీ విశ్వాసం పరీక్షింపబడాలి. ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ టెస్టెడ్, మరి నీ విశ్వాసం పరీక్షింపబడడం లేదంటే యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎ జెన్యూన్ ఫెయిత్. నీ విశ్వాసము ఉండడం జెన్యూన్ అంటే నిశ్చయమైన లేకుంటే యథార్థమైన విశ్వాసము కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ జెన్యూన్ ఫెయిత్ ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ టెస్టెడ్. ఎవ్రీవన్స్ ఫెయిత్ ఈజ్ టెస్టెడ్. ఓకే, మరి ప్రతి ఒక్కరి విశ్వాసము పరీక్షింపబడుతుంది. వెన్ ఐఎమ్ రీడింగ్ దిస్ చాప్టర్ ఆర్ మెడిటేటింగ్ ఆర్ స్టడింగ్ దిస్ చాప్టర్, ఐఎమ్ రియల్ ఎంజాయింగ్ ఆన్ దిస్. మరి దీంట్లో నేను ఆనందిస్తున్నాను ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు. సో దిస్ మార్నింగ్ వీ గో టు 11th chapter 20, 21 and 22, ది 3 men of God who died in faith. ఈ ముగ్గురు దైవజనులు విశ్వాసంలో మరణించినారు. దిస్ మార్నింగ్ థీమ్ ఫర్ దిస్ మార్నింగ్ ఇస్ డై ఇన్ ఫెయిత్, విశ్వాసంలో మరణించడము. సో దట్ ఈస్ అవర్ థీమ్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలం మన అంశం ఏంటంటే విశ్వాసంలో మరణించడం, విశ్వాసముతో మరణించడము అంటే డై ఇన్ ఫెయిత్. ఓకే, 20, 21 and 22. All these 3 men, Isaac, Jacob and Joseph, they all died in faith, seeing the promise. మరి వాగ్దానంను చూసి వారు విశ్వాసంతో మరణించినారంట. చూద్దాం 20 వచనము, 21, 22. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20, 21, 22. విశ్వాసము ద్వారానే ఇస్సాకు రాబో సంగతులను గూర్చి యాకోబును మరియు ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసము ద్వారానే యాకోబు చనిపోనయ్యున్నప్పుడు యోసేపు యొక్క 2 కుమారులను ఆశీర్వదించి తన దుడ్డుకర్రపై ఆనుకొని ఆరాధించెను. విశ్వాసము ద్వారానే యోసేపు చనిపోయినప్పుడు ఇశ్రాయేలు పిల్లల యొక్క వెడలిపోవుటను గూర్చి పేర్కొని తన ఎముకలను గూర్చి ఆజ్ఞనిచ్చెను. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాలం మరి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని సమకూర్చున్నారు, మీకు వందనాలు. మరి ఇక్కడ చదవబడిన లేఖన భాగాలను మరి మీరే దీవించి మాకు ఆశీర్వాదకరంగా తను మరి మా జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరి మేము జీవించుతున్న ఈ కొద్దిపాటి జీవితము మరి అంతమైపోతుంది, ఈ లోకం నుండి మేము వెళ్ళిపోతాము. అయినప్పటికీ మరి మా విశ్వాసము యొక్క కర్త మరి ముగించువాడైన యేసుక్రీస్తు వైపు మేము చూస్తూ ఆ మరణకరమైన పరిస్థితి వచ్చినప్పటికీ మేము విశ్వాసంతో మీ యందు స్థిరమైన నిశ్చయతతో మీ యొక్క దుడ్డుకర్ర యందు మరి మేము ఆనుకొని దానిపైన ఆధారపడి మిమ్మల్ని ఆరాధిస్తూ మరి తుది శ్వాస వరకు ఈ లోకంలో మరి మేము మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించుటకు మీపైన ఆధారపడటకు మరి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క విశ్వాసం అనే అధ్యాయంలో మీరు మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాలం మరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు, మరి మా మధ్యలో ఉండే అతిథులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేమందరం కూడా మరి కలిసి మిమ్మల్ని ఈ యొక్క వాక్యంను వింటుండగా మరి మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి తండ్రి. మరి మీరు మా మధ్యలో ఉన్నారని, మీరు మాతో మాట్లాడుతున్నారనే విశ్వాసంతో తను మరి ఈ యొక్క వర్తమానాన్ని మీరే మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాము. తను మరి మీ యొక్క ఆత్మ ప్రోక్షణ మాకు దయచేయండి, మీ యొక్క రక్త ప్రోక్షణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. తను మరి ఈ సమయంలో మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ యొక్క వాక్యంను మరి మేము మీ యొక్క స్థలం చెప్పుకుంటున్నాం. మరి మీరే ఈ యొక్క వాక్యం ద్వారా మాతో అందరితో కూడా మాట్లాడి మా జీవితంలో మరి పరివర్తనము దయచేసి మరి మేము మరి మారిన జీవితంతో మరి మిమ్మల్ని స్తుతించుటకు మరి మిమ్మల్ని వెంబడించుటకు కృపచించి నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ యొక్క స్థలం చెప్పుకుంటూ సమయాన్ని దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో డై ఇన్ ఫెయిత్, విశ్వాసంలో మరణించడం లేకుంటే విశ్వాసముతో మరణించడం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ హావ్ రిటన్ వన్ స్మాల్ స్టేట్మెంట్ హియర్. ఓకే, ఇక్కడ ఒక చిన్న నోట్ రాసుకున్నాను. ఫెయిత్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ గ్రేట్ వే టు లివ్, ఇట్ ఈస్ అన్ గ్రేట్ వే టు డై. ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గ్రేట్ వే టు లివ్. అదే ఇక్కడ మనము ఈ విశ్వాసంలో నేను బ్రతుకుతున్నాను అనేది అది పెద్ద గొప్ప విషయమే. అదే కాదు, ఫెయిత్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ గ్రేట్ వే టు లివ్. మరి విశ్వాసంతో బ్రతకడం అనేది చాలా గొప్ప విషయము. అదే కాదు, కానీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ వే టు డై ఇన్ ఫెయిత్, విశ్వాసంతో మరణించడము. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెన్ వన్ డైస్ బై ఫెయిత్, మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణిస్తాడో
జేకబ్ మరి యాకోబు తను మరణించే సమయంలో, తర్వాత ఇస్సాకు మరణించే సమయంలో, యోసేపు మరణించే సమయంలో వారి యొక్క విశ్వాస జీవితంలో వారిని గూర్చిన గంభీరమైన సాక్ష్యం ఇక్కడ నూతన నిబంధనలో మరి అపోస్తుడైన పౌలు మరి వారి గురించి తెలియజేయడం మనం ఇక్కడ చూస్తున్నాము. అందుకే మనం చూస్తున్నాం పాత నిబంధన యొక్క వచనాల మీద క్రొత్త నిబంధన మరి ఒక లైట్ని చూపిస్తుంది అనమాట. అదేంటంటే మన జీవితంను వెలిగింపజేస్తుంది. ది న్యూ టెస్టమెంట్ స్క్రిప్చర్స్ విల్ ఎలిమినేట్ ది ఓల్డ్, ఇట్ విల్ షైన్ అపాన్ ది ఓల్డ్ టెస్టమెంట్ స్క్రిప్చర్స్ టు ఎలిమినేట్ అస్. మరి ఈ యొక్క లేఖన భాగము క్రొత్త నిబంధన పాత నిబంధన యొక్క లేఖన భాగంలో మీద వెలుగును ప్రకాశింపజేస్తుంది. అంటే ఇట్ షోస్ వెరీ క్లియర్లీ. మరి అది క్రొత్త నిబంధన వచనాలు పాత నిబంధనలో ఉండే వచనాలను చాలా తేటగా మనకు చూపిస్తుంది. అందుకే మనం ఈ యొక్క లేఖన భాగాలను మనం చూస్తున్నప్పుడు బై ఫెయిత్ ఐసాక్ బ్లెస్డ్ జేకబ్ అండ్ ఈసా కన్సర్నింగ్ థింగ్స్ టు కమ్. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా ఇస్సాకు ఏషావును తర్వాత యాకోబును ఆశీర్వదించినాడు. సో ఉదయకాలం మనం చూస్తున్నాం ఇక్కడ మనం ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నామా లేకుంటే దేని గురించి మాట్లాడుతున్నాం అనేది మనం ఇక్కడ తలంచాలి. సాధారణంగా మనము మన అంశము గమనిస్తే మరణించడం అనే సంగతి మాట్లాడుతున్నాం. డై ఇన్ ఫెయిత్, విశ్వాసంతో మరణించడం అనేది అంటే when you die in faith you'll be blessed. మరి విశ్వాసంలో ఎప్పుడైతే మరణిస్తామో మనకు ఆశీర్వాదం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక మాట మనం గమనిస్తే చాలామంది ఈ లోకంలో అంటే తలంచి రాసుకున్నాను ఇక్కడ, when many people die, మరి ఎప్పుడైతే మనుషులు మరణిస్తారో, ఓకే, ఇక్కడ ఒక వ్యక్తులు కొన్నిసార్లు మరణించినప్పుడు ఏ విధంగా మరణిస్తారంటే దేవుని మీద కొన్నిసార్లు కోపంతో మరణిస్తారు. లోకమును విడిచిపెడతారు కోపంతో, దేవునికి వ్యతిరేకమైన తలంపులతో మరణిస్తారు. అటువంటి వారి జీవితంలో నిత్యత్వంలో వారు ఏ విధంగా ఉంటారో నాకు అర్థం కాదు. ఎందుకంటే మనం విశ్వాసంతో మరణించడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. మరి ఇక్కడ బట్ ది అదర్ సైడ్ మెనీ పీపుల్ డై అండ్ గో అవుట్ ఇన్ టు ఇటర్నిటీ. వాళ్ళు నిత్యత్వంలోకి వెళ్ళిపోతారు. in hungry to God at God and even cursing him. దేవుని శపించకుండా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఆ మరణంలో మరణించి అటువైపు వెళ్తారు నిత్యత్వంలోనికి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ దైవజనులు ముగ్గురు దేవుని మీద సంపూర్తి అయిన విశ్వాసంతో వాళ్ళు మరణించినారంట. సో ఫెయిత్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ గ్రేట్ వే టు లివ్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ వే టు డై. Die in faith. That's why Paul said, Philippians 1:21, for to me to live is Christ and to die is gain. నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేనికి అన్నాడు పౌలు? అపోస్తుడైన పౌలు ఆ మాట ఎందుకు అన్నాడు? ఎందుకంటే ఆయన మరణము కూడా ఆశీర్వాదమే. ఆయన మరణించడం కూడా ఒక ఆశీర్వాదం తన జీవితంలో. ఎందుకంటే తను నిత్యత్వంలో మరి వెళ్తున్నాడు అనేది మాట మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆ ఇస్సాకు యాకోబును తర్వాత ఏషావును ఆశీర్వదించినాడు. సో ఆశీర్వదించినప్పుడు మనం ఇక్కడ గమనించాలి, when one dies by faith, when one dies by faith, he is able to live a blessing upon others. ఒక వ్యక్తి విశ్వాసంతో మరణించినప్పుడు వేరే వారు ఆ ఆశీర్వాదాన్ని వేరే వారికి విడిచిపెట్టి వెళ్తారంట. అందుకే ఇస్సాకు యాకోబును ఆశీర్వదించినాడు. ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి వెళ్ళినాడు అంటే తను మరణించి ఆ ఆశీర్వాదాన్ని తన కుమారుడైన యాకోబుకు తన మీద కుమ్మరించి వెళ్ళినాడు కదా. అక్కడ మనం చూస్తాం, అక్కడ పిల్లలు ఎప్పుడైతే యాకోబును ఇస్సాకు ఆశీర్వదించినాడో తను చాలా కలవరపడ్డాడంట, భయపడి విన్నాడంట. హి వాజ్ ఎక్సీడింగ్ ట్రెంబుల్డ్ అంట.
తను వణికినాడంట. అయ్యో యాకోబుని ఆశీర్వదించేసినానే, ఏసావును ఆశీర్వదించాలనుకున్నాడు అసలు ఇస్సాకు. కానీ యాకోబుని ఆశీర్వదించేసినాడు. అదంతా దేవుని యొక్క ప్రణాళిక అనుకోండి, మనం దాంట్లో వెళ్ళడం లేదు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏంటంటే, దేవునికి మాత్రమే తెలుసు. మరి ఇక్కడ ఉన్న వారిలో, మనం కూర్చున్న వారిలో మన పితరులు లేకుంటే మన తల్లిదండ్రులు, మరి ఇక్కడ నేను ఒక నోట్ కూడా రాసుకున్నాను. ఏంటంటే దైవజనులు ఎవరైతే దేవుని సేవకులు ఉంటారో వారికి ఈ దినం దొరుకుతున్న ఆశీర్వాదము వారి మీద ఉండే అధికారులు లేకుంటే వారి మీద ఉండే కాపర్లు ఎవరైతే వారిని నడిపించినారో వారి ప్రార్థనల యొక్క ఆశీర్వాదాలు ఈ దినము దైవజనులు పొందుతుంటారు. ఎందుకంటే నేను ఈ స్టేట్మెంట్ జ్ఞాపకం చేస్తాను. ఓన్లీ ద లార్డ్ నోస్ హౌ మెనీ బ్లెస్సింగ్స్ హ్యావ్ కమ్ అపాన్ చిల్డ్రన్ బికాస్ ఆఫ్ ది faith and prayers of godly parents and grandparents. Only God knows that. కేవలం దేవునికి మాత్రమే తెలుసు పిల్లల మీద కుమ్మరించబడుతున్న ఆశీర్వాదము. దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకు పిల్లల మీద ఆశీర్వాదం కుమ్మరించబడిందంటే వారి తల్లిదండ్రులు లేకుంటే వారి తాతలు, అమ్మమ్మలు లేకుంటే నాన్నమ్మలు వారి కొరకు చేసిన ప్రార్థనల యొక్క ఆశీర్వాదాలను వారి మీద కుమ్మరించబడతాయి. మరి మీ మీద, నా మీద కుమ్మరించబడుతున్న ఆశీర్వాదము ఎందుకు ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించినాడంటే, మన వెనుకల కొంతమంది ప్రార్థన చేసినారు, దైవజనులు ప్రార్థనలు చేసినారు. మరి వారి యొక్క ప్రార్థనల యొక్క ఆశీర్వాదము మన మీద కుమ్మరించబడుతుంది. అందుకే ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ మరి దీంట్లో మనం లేఖన భాగంలో మనం చూస్తే ఇక్కడ ఇస్సాకు యాకోబును ఆశీర్వదించినాడు. దాంట్లో ఏంటి గొప్పతనం అంటే, ఆ ఇస్సాకు ఎప్పుడైతే యాకోబును ఆశీర్వదించినాడో ఆ ఆశీర్వాదము దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి యాకోబును దేవుడు దీవించినాడు అంట. తర్వాత ఇంకొక మనం నెక్స్ట్ వర్షన్ మనం చూస్తే 21వ వచనంలో, బై ఫెయిత్ జేకబ్ when he was dying blessed both the sons of Joseph and worshipped. యాకోబు అంట ఆయన మరణించే సమయంకి వచ్చినప్పుడు, ఆన్ హిస్ డెత్ బెడ్, తను మరణ పడక మీద ఉన్నప్పుడు యోసేపు వచ్చి తనను కలుసుకుంటాడంటే, తన తండ్రి యాకోబు బలహీనంగా అయిపోయినాడు, చాలా బలహీనంగా ఇంకా మరణించే స్థితిలో వచ్చినాడని తెలుసుకున్నప్పుడు యోసేపు వెళ్ళి తన తండ్రిని కలుసుకుంటాడు. గోషాను లోపల ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి కలుసుకున్నప్పుడు ఆ యాకోబు యోసేపును చూసి బహుగా ఆనందించినాడు. ఆయన పడక నుండి లేచినాడు యోసేపును చూడగానే. మరణ పడకలో ఉన్నాడనమాట. యోసేపును చూసి లేచి ఎంతో ఆనందంతో తనను దీవించి తన 2 కుమారులను ఆశీర్వదించినాడు. ఎఫ్రాయిమును, మనెసేను మరి యాకోబు ఆశీర్వదించినాడు. కానీ ఇక్కడ ఒక మాట ఉంది మనము, అందుకే క్రొత్త నిబంధన ఈ యొక్క లేఖన భాగము యాకోబు యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయం అక్కడ జ్ఞాపం చేస్తుంది. చదవం తెలుగులో 21వ వచనం. విశ్వాసము ద్వారానే యాకోబు చనిపోనయ్యున్నప్పుడు యోసేపు యొక్క 2 కుమారులను ఆశీర్వదించి తన దుడ్డుకరపై ఆనుకొని ఆరాధించెను. తాను పడక మీద ఉన్నప్పుడు, మరణ స్థితిలో ఉన్నప్పుడు ఆయన లేచి దేవుణ్ణి ఆరాధించి దేని మీద ఆనుకొని ఉన్నాడంట? దుడ్డుకర్ర. సాధారణంగా ఈ దుడ్డుకర్ర ఎవరు వాడతారు అంటే, దుడ్డుకర్ర అంటే ఒక కట్ట ఎవరు వాడతారు? షెపర్డ్స్, కాపర్లు వాడతారు. తర్వాత ముసలి వాళ్ళు, వయసులో పెరిగిన వారు, అంటే దగ్గర ఉన్నవారు, చాతగానివారు, అంటే నడవడానికి చాతగానప్పుడు ఒక కర్రను సహాయము తీసుకుంటారు. అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక సహాయము తీసుకుంటారు. కానీ ఇక్కడ యాకోబండ తన దుడ్డు కర్ర మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించినాడంట. తన జీవితం అంతా కూడా మనకు తెలుసు యాకోబు యొక్క జీవితము. తన జీవితం అంతా కూడా ఏంటి? మోసమే. యాకోబు అంటేనే మోసగాడు. మోసం చేసినాడు, అందరినీ మోసం చేసినాడు, దేవునితో పెనుగులాడినాడు. ఆ రాత్రి అంతా పెనుగులాడినాడు. దేవుని ఎంత గట్టి పట్టుకున్నాడంటే, దేవా నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను.
ఎంత గట్టిగా పట్టుకొని కూర్చున్నాడంటే తను తెలుసుకున్నాడు తన స్థితి ఏంటిదో. అక్కడ అంటాడు, దేవుడు అడుగుతాడు ఫస్ట్, ఆయన నన్ను ఆశీర్వదించండి. దేవుడు అంటాడు, అయ్యా నీ పేరేంటి అంటాడు. నా పేరు యాకోబు అంటాడు. కాదు, నీవు ఇప్పుడు ఇశ్రాయేలు అంటాడు. ఇశ్రాయేలు అంటే దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు, దేవుని చేత దీవెన పొందినవాడు. కాబట్టి అంతవరకు అతను మోసగాడు, ఒక పాపి దేవుని బిడ్డగా మారడము, ఒక దుర్మార్గుడు దేవుని బిడ్డగా మారడము. యాకోబు జీవితం అంతట్లో కూడా తన జీవితం అంతా తన కొరకు బ్రతికినాడు. కానీ చివరికి తన జీవితంలో మనం చూస్తున్నాం, అక్కడ దేవునిని ఆ మరణ పడకలో కూడా దేవుణ్ణి ఆరాధించినాడంట. మరణ పడకలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించినాడు. ప్రియులారా, మనము గమనించాలి, కొన్నిసార్లు మన జీవితంలో ఈ వృద్ధాప్యంలో వచ్చినప్పుడు మరి కొంతమంది పెద్ద మనుషులను మనం చూస్తుంటాము. అరే కట్టపట్టుకోవాలంటే వాళ్ళకి వాని లోపల నాకు చాలా బలం ఉంది, నేను పట్టుకోలేను అంటాం, నాకు వద్దు అంటాం. కొంతమంది ఆ విధంగా చేస్తుంటారు, ఎందుకంటే వారి బలం ఇంకా దాంట్లో చూపించగలుగుతారు. కానీ ప్రియులారా, దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇప్పుడు మనము ఈ దుడ్డు కర్ర మరి కాపర్లు వాడతారు, మరి మోషే వాడినాడు ఆ దుడ్డు కర్రను. ఆ దుడ్డు కర్ర వాడడంలో మరి మనము సాధారణంగా ఈ ప్లెయిన్ ల్యాండ్ మీద నడిచినప్పుడు కదా, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఈ ప్లెయిన్ ల్యాండ్లో నడిచినప్పుడు ఆ దుడ్డు కర్ర అవసరము. కానీ యవనస్తులకు కూడా దుడ్డు కర్ర అవసరము. ఎప్పుడు? ఈవెన్ యంగ్ పీపుల్ నీడ్ ది స్టాఫ్ when not on the plain land, when you climb up. నువ్వు ఎప్పుడైతే పైకి ఎక్కడానికి వెళ్తావో, ఒక పర్వతం ఎక్కడానికి వెళ్తావో, యు నీడ్ అ స్టాఫ్. నీకొక దుడ్డు కర్ర అవసరము. దట్ గివ్స్ ది సపోర్ట్ టు క్లైంబ్ అపాన్ ది మౌంటైన్. ఆ పర్వతం వైకి వెళ్ళడానికే నీకు ఆ దుడ్డు కర్ర అవసరము. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాం, అందుకే మరి దావీదు యొక్క కీర్తనలు, మరి 90 కీర్తనలు మనం చూస్తాం. అక్కడ మనకు తెలిసి ఆ వచనం అందరం కూడా సాధారణంగా బర్త్డేలలో వాడుతుంటాము. 90 కీర్తన 10వ వచనంలో, 90 కీర్తన 10వ వచనము. The days of our years are 80 years and 10, and if by reason of strength they be 80 years, yet is their strength labor and sorrow. తెలుగులో సార్, మా సంవత్సరముల యొక్క దినములతో పాటు అవి 3 సంవత్సరములు. అయితే అధిక బలం వలన అవి 4 సంవత్సరములైన ఎడల కంటిన్యూషన్ ఉందన్న. ఓకే, ఓల్డ్ పీపుల్ స్ట్రెంగ్త్ ఈజ్ లేబర్ అండ్ సారో. మరి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి యొక్క బలం అంతా కూడా, వారి ప్రయాసం అంతా కూడా ఆయాసమేనంటారు. లేబర్ అండ్ సారో ఎంతో దుఃఖకరంగా ఉంటుంది. యునో, యంగ్ మ్యాన్ స్ట్రెంగ్త్. మరి యవనస్తు నీ యొక్క బలం ఏంటో తెలుసా? నీ యవన ప్రాయంలో ఉండే నీ బలము, అంటే నీ జీవితంలో ఉండే ఆ శరీరంలో ఉండే బలము, ఆ వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత నీ బలం పోతుంది. అందుకే మనకు అక్కడ ఒక ఏమంటాం, స్టాఫ్ అవసరం, మనకు ఒక దుడ్డు కర్ర అవసరము. అక్కడ మనం పట్టుకోవాల్సింది ఆ దుడ్డు కర్ర. కానీ ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ యాకోబు అంట ఆ మరణ పడకం మీద ఉన్నప్పుడు ఆ దుడ్డు కర్ర మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించినాడంట. అంటే ఆ దుడ్డు కర్ర ఏంటి? అందుకే 23వ కీర్తనలో మనం చూస్తాం 4వ వచనంలో, 23వ కీర్తన 4వ వచనం, 23rd Psalm 4th verse, 23వ కీర్తన 4వ వచనము. Though I walk through the valley of the shadow of death, I will fear no evil, for thou art with me, thy rod and thy staff, they comfort me. అవును, మరణ ఛాయగల లోయ గుండా నేను నడిచినను, ఏ అపాయం నాకు నేను భయపడను. ఏలైనగా నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము అవి నన్ను ఆదరించును. ఓకే, టైమ్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్
వేర్ యు నీడ్ ఎ స్టాఫ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక సమయం వస్తుంది, ఆ సమయం ఏంటంటే నీకు ఆ దుడ్డు కర్ర అవసరము. మనం ఏమనుకుంటామంటే, మరి ఒక లేఖన భాగంలో మనం చూస్తున్నాము, ఒక వృద్ధాపంలో వెళ్ళిన తర్వాత మనకు ఆ దుడ్డు కర్ర అవసరం, ఒక కర్ర అవసరం మనము పట్టుకొని వెళ్ళడానికే. కానీ ప్రియులారా, మనం చూస్తున్నాం ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా సమయం మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఆ దుడ్డు కర్ర మనకు అవసరము. ఆ దుడ్డు కర్ర మీద మనము ఆదరింపబడము ఎంతో అవసరం, ఆశ్రయం ఉంచడం అవసరం. కాబట్టి మరి ఈ సమయం మనకి వచ్చేసింది. ఆ దుడ్డు కర్ర దండం ఏంటి? ఆ దుడ్డు కర్ర దండం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యం అనే దాని మీదనే నీవు ఆనుకొనడం అవసరము. అందరం కూడా, ఇక్కడ ఉన్న వారందరం కూడా దేవుని వాక్యం మీద ఆనుకోవడము. పిల్లలు పాట పాడతారు, హూస్ సైడ్ ఐమ్ లీనింగ్ ఆన్. హూస్ సైడ్ ఆర్ యు లీనింగ్ ఆన్? ఎవరి వైపు నువ్వు ఆనుకుంటున్నావు కదా? మనం దేని వైపు మనం ఆనుకుంటున్నాము? కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, యాకోబు తన జీవితంలో తను నేర్చుకున్నది ఆ దుడ్డు కర్ర మీద ఆనుకున్నాడు. అంటే దేవుని వాక్యం మీద ఆధారపడము, దేవుని వాక్యం మీద ఆనుకోవడము. అందుకే ఆయన దేవుని వాక్యం మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించినాడంట. పిల్లలు, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక సమయం అంటూ లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయమైనా, ఏ చోటైనా దేవుని నువ్వు ఆరాధించవచ్చు. ఏ సమయమైనా, ఎక్కడైనా, ఎలాగైనా దేవునికి నువ్వు ప్రార్థన చేయొచ్చు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన గంభీరమైన ఆధిక్యత. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ మరి యాకోబు దేవుని యొక్క ఆ వాక్యం మీద, ఆ దుడ్డు కర్ర మీద ఆనుకున్నాడంట. ఆనుకొని దేవుణ్ణి ఆరాధించి ఆ యోసేపు యొక్క కుమారులను దీవించి మరణించినాడు. మరణము లోనికి వెళ్ళిపోయినాడు, విశ్వాసంతో వెళ్ళినాడు. అందుకే అక్కడ ఉంటాడు, యోసేపుతో అంటాడు, నా పితరులైన దేవుడు, అబ్రాహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు మిమ్మలను ఈ ఐగుప్తు దేశం నుండి విడిపిస్తాడు అనే విశ్వాసంతో మరణించినారు వారు. అందుకే ఇక్కడ యోసేపు కూడా, ఆయన గురించి మనం చూసుకొని ముగించుకుందాం. యోసేపు కూడా అదే విధంగా మరి మనం అక్కడ చూస్తున్నాం 22వ వచనంలో, బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. చదవం. విశ్వాసము ద్వారానే యోసేపు చనిపోయినప్పుడు ఇశ్రాయేలు పిల్లల యొక్క వెడలిపోటును గూర్చి పేర్కొని తన ఎముకలను గూర్చి ఆజ్ఞనిచ్చాను. బై ఫెయిత్ జోసెఫ్ వెన్ హి డైడ్, గమనించండి, ఆల్ దిస్ 3 men దే డైడ్ ఇన్ ఫెయిత్. మరి విశ్వాసంతో వారు మరణించినారు. బై ఫెయిత్ జోసెఫ్ వెన్ హి డైడ్ మేడ్ మెన్షన్ of the departing of the children of Israel and gave commandment concerning his bones. యోసేపు కూడా చాలా గంభీరమైన వ్యక్తి. ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్, తను ఒక గోతి నుండి ఒక అంతఃపురానికి వెళ్ళినాడు. అంటే దేవుని యొక్క మరి గంభీరమైన ప్రణాళిక మనం చూస్తాం. అక్కడ యోసేపును గుంతలు వేసేసినారు తన అన్నలు. దేవుడు తనను ఆ గోతిలో నుండి లేపి దేవుడు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టినాడు. యోసేపు చాలా గంభీరమైన ఉదాహరణ మన జీవితంలో. మనం ఈ లోకంలో కొన్నిసార్లు అటువంటి ఆపద సమయంలో ఉన్నప్పుడు దేవుని మీద ఆశ్రయం ఉంచాము. కానీ యోసేపు దేవుని యందు సంపూర్తి అయిన నమ్మకం కలిగి ఉండే. తనను జైల్లో వేసినప్పుడు దేవుని మీద నమ్మినాడు. తన మీద ఆ పోతిఫర్ భార్య ఒక నేరం పుట్టినప్పుడు దేవుని మీద ఆశ్రయం ఉంచినాడు. కాబట్టి దేవుడు తనను అందులో నుంచి లేపినాడు. ఆ ఐగుప్తు దేశానికి గవర్నర్గా చేసినాడు. చాలా గంభీరమైన ఉన్నత స్థానం దేవుడు ఇచ్చినాడు. ప్రియులారా, మనం గమనించాలి, యవనస్తులు గమనించాలి, మన విశ్వాసము, మనం చేసే ఉద్యోగాలలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మరి యోసేపు కూడా ఆ పోతిఫర్ ఇంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఐగుప్తు దేశం యొక్క రాజు దగ్గర కూడా ఉద్యోగంలో ఉన్నాడు. కానీ దేవుని మీద తను సంపూర్తి అయిన విశ్వాసం ఉండే. ఆ ఫరో రాజే యోసేపుకు లోబడినాడు. ఫరో రాజే యోసేపుకు అధికారం ఇచ్చేసినాడు. ఆ విధంగా దేవుడు మనం చేయగలుగుతాడు కేవలం మన విశ్వాసము.
అందుకే మనం విశ్వాసంతో ఎప్పుడైతే దేవుని వైపు వెళ్తామో దేవుడు ఖచ్చితంగా మనకు మార్గము చూపిస్తాడు కదా. మనం ఎప్పుడు కూడా జ్ఞాపం చేయడం జరుగుతుంది, అరే ఈ దినం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, కానీ మన బాస్ అంటాడు నువ్వు ఈ దినం డ్యూటీకి రావాలంటాడు. ఏం చేద్దాం? యోసేపు వలె దేవుని మీద ఒక స్థిరమైన నమ్మకము విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీ బాస్ కాదు కదా, నీ బాస్ యొక్క బాస్ కూడా నీ ముందర తల వంచి నువ్వు వెళ్ళయ్యా అనగలుగుతాడు. కానీ మన విశ్వాసము మన దేవునికి భయపడడం కంటే మన ఎదుట ఉండే బాస్కి భయపడతాం. కాబట్టి ఇక్కడ యోసేపు అంట తను విశ్వాసంతో కూడా తను మరణించినాడు. బై ఫెయిత్ వెన్ జోసెఫ్ డైడ్, బై ఫెయిత్ హి డైడ్. ఆయన విశ్వాసంతో మరణించినాడు. ఏంటి ఆ విశ్వాసంతో మరణించినాడు? ఆయన విశ్వాసంతో మరణించినప్పుడు తను ఇచ్చిన స్టేట్మెంట్ ఒకవేళ మనం గమనిస్తే అక్కడ నూతన నిబంధనలో దేని ఒక వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన విశ్వాసంతో మరణించినప్పుడు ఫస్ట్ ఏం చెప్పినాడు తెలుసా? సెకండ్ ఏం చెప్పినాడు? 2 పాయింట్స్ చెప్పినాడు అక్కడ. రెండో పాయింట్, ఫస్ట్ రెండో పాయింట్ చూద్దాం. ఏంటి రెండో పాయింట్ అంటే, మీరు ఈ ఐగుప్తు దేశం నుండి వెళ్తున్నప్పుడు నా ఎముకలను తీసుకొని వెళ్ళండి. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ ఈజిప్ట్. ఈ ఐగుప్తు దేశంలో నేను ఉండడం నాకు ఇష్టం లేదు. ఈవెన్ దో ఐఎమ్ డైడ్, ఈవెన్ దో ఐఎమ్ డెడ్, నేను మరణించినా కూడా నేను ఈ ఐగుప్తు దేశంలో ఉండడం నాకు ఇష్టం లేదు అనే విశ్వాసం అని అండు. ఎందుకంటే తను ఎక్కడో తను భూస్థాపితం చేయాలి కదా. మన దగ్గర కూడా చాలామంది అంటుంటాం, నేను చనిపోయినప్పుడు మౌంట్ ఆలివ్స్లో పెట్టండి ప్లీజ్ అంటాం, లేకుంటే బాలాజీ నగర్లో పెట్టండి, ఏదో ఒక చోట మనము కోరుకుంటాం మరణించినప్పుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం యోసేపు అంట తాను మరణించినప్పుడు, యాకోబు కూడా మరణించే సమయంలో యోసేపు చెప్తాడు, అయ్యా కుమారుడా, నేను మరణించిన తర్వాత నన్ను ఏం ప్లేస్ అది, మెక్పెల్లా అనే ప్లేస్లో తీసుకొని వెళ్ళి, ఇక్కడైతే అబ్రాహాము ఒక భూమిని కొనుక్కొని సేరాను పాతిపెట్టినాడు, అబ్రాహాం ఎక్కడైతే పాతిపెట్టబడినాడో, తర్వాత రెబెకాను ఎక్కడైతే పాతిపెట్టినారో, లేయాను ఎక్కడైతే పాతిపెట్టినాడో, నన్ను కూడా తీసుకొని వెళ్ళి అక్కడే పాతిపెట్టమంటాడు. తర్వాత యోసేపు కూడా అంటాడు, మీరు ఐగుప్తు దేశం నుండి వెళ్ళిన తర్వాత గమనించండి, యోసేపు యొక్క విశ్వాసము 400 సంవత్సరాల తర్వాత జరిగే అంశమును ఈ దినం చూసినాడు. ఆయన మరణ పడక మీద తాను చూచినది ఏంటంటే, 400 సంవత్సరముల తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొని వస్తాడు. మీరు ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు నా ఎముకలను తీసుకొని వెళ్ళండి అని చెప్పినాడు. ఒకవేళ ఐగుప్తు దేశం యొక్క నాగరికత మనం గమనిస్తే, అక్కడ ఉండే రాజులు, అధికారులు, ఫరోలను ఎప్పుడైతే వాళ్ళు మరణిస్తారో వారిని మట్టిలో భూస్థాపితం చెయ్యరు. ఎందుకంటే వారిని ఒక కాఫిన్లో పెట్టి ఎంబామింగ్ చేసి వారి యొక్క దేవులను ప్రిజర్వ్ చేస్తారనమాట. మమ్మీస్, అందుకే మనం ఈ దినాలలో చూస్తాం ఏంటి, మమ్మీస్. వారి కాఫిన్ బాక్స్ తెరిచినప్పుడు మమ్మీస్ వస్తాయి, దాన్ని మమ్మీస్ అంటారు. యోసేపు కూడా చాలా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన మరణించినప్పుడు కూడా తనను అదే క్రమంలో తన ఒక కాఫిన్ బాక్స్లో పెట్టి ఎంబామింగ్ చేసినారంట. ఒకవేళ మనం ఆ యోసేపు యొక్క చరిత్రలో మనం చూస్తే, ఆ దినములలో ఐగుప్తు దేశానికి ఈ ఎంబామింగ్ చేసే వ్యాపారం చాలా ఉన్నతమైన వ్యాపారం. ఎప్పుడైతే యోసేపు చిన్నవాడుగా ఉండెనో, వాళ్ళ అందరిలో చిన్నవాడుగా ఉండెనో, అక్కడ ఐగుప్తు దేశంలో కొంతమంది వెళ్తున్నారంట. ఏం వ్యాపారం చేస్తూ ఈ ఎంబామింగ్ అనేది అమ్ముకుంటా వెళ్తున్నారన్నమాట. అక్కడ వెళ్ళి అమ్ముతారనమాట. తయారు చేసిన ఈ యొక్క మెడిసిన్ ఏదైతుందో దాన్ని అక్కడ తీసుకొని వెళ్ళి అమ్ముతారు. వారికే ఈ యోసేపును అన్నలు అమ్మేసినారు. ఎవరికైతే అమ్మినారో, యోసేపుడు ఎప్పుడైతే మరణించినాడో ఆ ఎంబామింగ్ చేసి తనను కూడా ప్రిజర్వ్ చేసి పెట్టినారు. నేను అనుకుంటాను అతని ఎముకలు, తనకు శరీరం కుళ్ళిపోయి ఉంటుంది,
కుళ్ళిపోకుండా ఏది కూడా ఉండదు. కానీ తనకు తెలుసు తన ఎముకలను తీసుకొని వెళ్ళాలి అనేది. ఆయన యొక్క దృఢమైన నిశ్చయమైన విశ్వాసం ఏంటంటే నేను వాగ్దాన భూమిలో ఉండాలి అనేది చాలా దృఢమైన విశ్వాసం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ యోసేపు ఏం చేసినాడంటే తన ఎముకల సంగతి మొదట మాట్లాడలేదు. ఏం మాట్లాడాడు మొదట? చదువు మళ్ళా హెబ్రీ 11:21. విశ్వాసం ద్వారానే యోసేపు చనిపోయినప్పుడు ఇశ్రాయేలు పిల్లల యొక్క వెడలిపోవుటను గూర్చి పేర్కొని, అది ఇంపార్టెంట్. యోసేపు మరణించినప్పుడు ఆ మరణించక ముందు తాను మొదట పేర్కొన్నదేంటి? ఇశ్రాయేలీల యొక్క డిపార్చర్, వారు వెడలిపోవడం అనేది. ఎలా చూసింటారు వీరు? ఎందుకంటే దేవుడు అబ్రాహాంతో చెప్పినాడు, ఈ ఇశ్రాయేలీలు అంటే నీ సంతానము ఐగుప్తు దేశంలో వెళ్ళి 400 సంవత్సరములు బానిసత్వంలో ఉంటారని అబ్రాహాంతో చెప్పినాడు. ఆ 400 సంవత్సరాల తర్వాత వారిని విడిపిస్తానని చెప్పినాడు. అదే విశ్వాసము ఇస్సాకు నమ్మినాడు, యాకోబు నమ్మినాడు, యోసేపు నమ్మినాడు. చెక్. సో యోసేపు కూడా ఆ విశ్వాసాన్ని నమ్మినాడు. అందుకే అన్నాడు ఇక్కడ, తను మరణించక ముందు ఏమన్నాడంటే మీరు వెడలిపుతారు, అంటే ఈ ఐగుప్తు దేశం నుండి వెళ్తారు అనే విశ్వాసం చూపించినాడు. అందుకే వారు విశ్వాసంతో మరణించినారు. అందుకే ఈ పౌలు కూడా అన్నాడు, నేను విశ్వాసంతోనే మరణిస్తాను. నేను బ్రతుకుటకు వెళ్ళైతే అది విశ్వాసంతోనే, మరణించినా కూడా అది లాభమే. ఎందుకంటే నేను విశ్వాసంతో నేను బ్రతుకుతున్నాను. నేను బ్రతుకుతున్న ఈ జీవితము నాది కాదు, నా యందు క్రీస్తు జీవించుచున్నాడని మరి పౌలు గలతీలకు రాసిన పత్రికలో అంటాడు. మరి జీవించుచున్నవాడు యేసు ప్రభు మన జీవితంలో. ఎప్పుడైతే మన జీవితంలో యేసు ప్రభు జీవించుచున్నాడో నీ విశ్వాసము ఈ లోక సంబంధంగా మితమైన విశ్వాసం కాదు. అంటే ఈ లోక సంబంధమైనది ఒక లిమిటెడ్ ఫెయిత్ కాదు. నార్ యువర్ ఫెయిత్ ఇస్ నాట్ ఫీబుల్ ఫెయిత్. నీ విశ్వాసం బలహీనమైన విశ్వాసం కాదు. యువర్ ఫెయిత్ ఈజ్ స్ట్రాంగ్ ఫెయిత్ బికాజ్ యూఆర్ లీవింగ్ ఆన్ దట్ స్టాఫ్. ఆ దుడ్డు కర్ర మీద మనం ఆదరింపబడి ఉన్నాము. ఎందుకంటే మన విశ్వాసంతో మనం వెళ్తున్నాము. కాబట్టి మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ జీవితంలో మనం ఎప్పుడైతే బ్రతుకుతున్నామో ఒక దినం మరణిస్తాము. మరి ఇక్కడ ఈ ముగ్గురు దైవజనులు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు మరణించే సమయంలో తెలుసుకో, till your last breath. So I have written one statement here, okay? ఒక చిన్న స్టేట్మెంట్ నేను రాసుకున్నాను. ఏంటంటే, as long as there is breath, there is no retirement from the will of God in your life, or there is no retirement to serving God as long as there is breath in your life. నీ జీవితంలో చివరి ఊపిరి ఉన్నంత వరకు నీకు రిటైర్మెంట్ లేదు. సాధారణంగా అందరు కూడా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇంకా అయిపోయిందండి, నేను ఇంకేమండి ఈ వృద్ధాప్యంలో ఏం చేయాలి అని అంటుంటారు చాలా మటుకు. ఇంకా అయిపోయిందండి, మా దగ్గర బలహీనం అయిపోయినాము. బలహీనమైతే నువ్వు ఆధారపడు దేని మీద? నీ దుడ్డు కర్ర మీద. ఆ దుడ్డు కర్ర నీ దండము నిన్ను ఆదరించును. మరణ లోయలో వెళ్ళినప్పటికీ ఆ దుడ్డు కర్ర దండము నిన్ను ఆదరించును. అందుకే దావీదు కూడా అదే నమ్మినాడు. ఆ మరణకరమైన మరణము దగ్గరకు వచ్చినా కూడా దేవుని మీద ఆధారపడము. కాబట్టి ప్రియులారా, మనం గమనించాలి, నీ మరణంలో కూడా దేవుని నువ్వు ఆరాధించగలుగుతావు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వారి మరణంలో దేవుణ్ణి ఆరాధించినారు. నీవు మరణించే ఆ క్షణము ముందు దేవుణ్ణి ఆరాధించవచ్చు. నువ్వు నీ విశ్వాసం బలంగా ఉంటే దేవుడు మనకి ఉదయకాలం జ్ఞాపం చేసేది డై ఇన్ ఫెయిత్. విశ్వాసంతో మరణించడం, లేకుంటే విశ్వాసంలో మరణించడం ఏంటంటే, నేను దేవునిని మరి చివరి క్షణము నా ఊపిరి ఉన్నంత వరకు, కదా ఎన్నో పాటలు కూడా ఉన్నాయి, నా ఊపిరి ఉన్నంత వరకు. కాబట్టి నీ ఊపిరి ఉన్నంత వరకు, నీ చివరి తుది శ్వాస దేవునిని ఆరాధించాలి. అందుకే యాకోబు అంట దేవునిని తన పడక మీద నుంచి లేచి ఆరాధించినాడు. హీ వర్షిప్ గాడ్.
ఆర్ యూ ఏబుల్ టు వర్షిప్ గాడ్? దేవుని మనం ఆరాధించగలుగుతున్నామా? సో దేవుడు మనకు సాయం చేయాలి. మరి దేవుని మనం ఆరాధించాలి అంటే దేవుని మనము స్తుతించాలి, దేవుని మనం గణపరచాలి. మరి ఆ విశ్వాసంతో యోసేపు అన్నాడు, మీరు ఇక్కడ నుండి వెళ్తారు, మీరు వెళ్ళినప్పుడు ఏంటి అంటే నా ఎముకలను తీసుకొని వెళ్ళండి, అక్కడ వెళ్ళి అక్కడ పాతి పెట్టండి. ఎందుకంటే అది వాగ్దాన భూమి, అక్కడ మనము నిత్యం ఉండే నివాస స్థలము, దేవుని యొక్క పట్టణము, దేవుడు నిర్మించి ఆ పట్టణము. మనం ప్రత్యక్షత గ్రంథంలో మనం చూస్తున్నాం, దేవుడు నిర్మించి ఆ నిత్య పట్టణము. ప్రత్యక్షత గ్రంథం 21 అధ్యాయంలో మనం చూస్తాం, ఒక పట్టణము దేవుడు నిర్మించినాడంట. ఆ పట్టణం యొక్క శిల్పి, ఆ పట్టణం యొక్క నిర్మాణకుడు దేవుడై ఉన్నాడంట. దాని పునాది వేసిన వాడు దేవుడు. ఆ పట్టణం వైపే వీరందరూ కూడా చూసినారు. అందుకే వారి విశ్వాసంతో మరణించినారు. వారు బ్రతికిన జీవితం అంతా కూడా బ్రతుకుట క్రీస్తు కొరకే. చావైతే క్రీస్తు కొరకే, లాభం అది. సాధారణంగా మనం అంటాం, అరే బ్రతకలేకపోతే చచ్చిపోతే మేలు అంటాం. కాదు ప్రియులారా, పౌలు ఆ విధంగా చెప్పలేదు. బ్రతికినా చనిపోయినా అది క్రీస్తు కొరకే. మరి దేవుని కొరకు మనం బ్రతకడము, నీ జీవితంలో నీ జీవిత కాలం అంతా కూడా బ్రతకడము దేవుని కొరకు, దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని స్తుతించడం అవసరం అన్నమాట. కానీ ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బై ఫెయిత్ జోసెఫ్ mentions not of his bones first, but he mentioned departure of Israel. యోసేపు విశ్వాసంతో ఏం నమ్మినాడంటే తన ఎముకలు కాదు మొదట తనకు కావాల్సింది, తాను ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి వెళ్ళడము. అందరూ కూడా 70 మంది వెళ్ళినారు ఐగుప్తు దేశంలో. 70 మంది 6 లక్షల కంటే ఎక్కువ మంది బయటికి వచ్చినారు. ఇంకా యోసేపుకు తెలియదు ఎలా జరుగుతుంది అనేది, కానీ విశ్వాసంతో నమ్మినాడు. అందుకే మోషేను దేవుడు లేపినాడు. వచ్చేవారం మనం చూస్తాం, మోషేను దేవుడు లేపి వారిని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని వచ్చినాడు. ప్రతి చోట కూడా మనం చూస్తున్నాం వారి విశ్వాసము. ప్రతి చోట ఆబేలు దగ్గర నుంచి మనం చూస్తున్నాము, ఆబేలు యొక్క అర్పణ నుండి మనం చూస్తున్నాం వారి యొక్క విశ్వాసం యొక్క కొనసాగింపు. ఈ దినం మరి మన విశ్వాసము ఎటువంటి విశ్వాసం? మనం దేని మీద మనం ఆధారపడి ఉన్నాము? మరి ఆ దుడ్డు కర్ర, ఆ దండము, మరి రాజదండముతో దేవుడు పరిపాలన చేయనే ఉన్నాడు 1000 ఏళ్ల పరిపాలనలో. ఆ దుడ్డు కర్రతో దేవుడు పరిపాలన చేయనే ఉన్నాడు. ఆ గంభీరమైన ఆ దృశ్యము 1000 సంవత్సరంల యొక్క పరిపాలన, యేసు ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. మరి నువ్వు దేవుని మీద ఆధారపడి నీవు మరణించినా కూడా, నీ మీదికి మరణం వస్తున్నా కూడా, ఆ మరణ పడకలో ఉన్నా కూడా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచడము చాలా కష్టం ప్రియులారా అది. ఎందుకంటే మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నీ విశ్వాసంలో తొలగిపోతాం. కొన్ని పరిస్థితులు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసము తగ్గిపోతుంది. అందుకే అక్కడ మనం చూసినాం, అక్కడ యేసు ప్రభు ఆ ఓడలో వెళ్తున్నప్పుడు, తన శిష్యులు వెళ్తున్నప్పుడు, ఆ యేసు ప్రభు క్రిందికి వెళ్ళి పడుకున్నప్పుడు, ఆ భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు, వారు నశించుచున్నామో దేవా ప్రభువా మమ్మల్ని రక్షించు అని వెళ్ళి అక్కడ గోజాడినప్పుడు వారి విశ్వాసము తక్కువైపోయింది. ఓ అల్ప విశ్వాసులారా అని అంటాడు యేసు ప్రభు. ఆ గాలిని తుఫానును గద్దించినాడు. మరి వారి విశ్వాసాన్ని బలపరిచినాడు దేవుడు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయినారు, ఏంటి ఈ ప్రభుకు, ఈయనకు ఈ గాలి తుఫానులు లోబడుతున్నాయే, సముద్రము తనకు లోబడుతుందే. ఎస్, అదే దేవుడు, అదే యేసు ప్రభు అదే సముద్రమును ఆ గలిలయ సముద్రంలో చేసినాడు. అటు పక్కకు వెళ్తే ఎర్ర సముద్రమును పాయలు చేసిన ఆ దేవుడు అదే గలిలయ సముద్రంలో ఉన్నాడు. అదే ఓడలో యేసు ప్రభు ఉన్నాడు. ఏ దేవుడైతే ఎర్ర సముద్రమును పాయలు చేసినాడో, ఏ దేవుడైతే ఇశ్రాయేలీయులను మరి ఆ భయంకరమైన బానిసత్వం నుండి బయటికి తీసుకొని వచ్చినాడో, ఏ దేవుణ్ణి అయితే వారు నమ్మినారో, యోసేపు, యాకోబు, ఇస్సాకు, అబ్రాహాము ఏ దేవుణ్ణి అయితే నమ్మినారో అదే దేవుడు వారిని
బయటికి తీసుకొని వచ్చినాడు, వారికి విమోచననిచ్చినాడు, వారికి రక్షణనిచ్చినాడు. అదే దేవుడు ఆ ఓడలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితం అనే ఓడలో అదే దేవుడు ఉన్నాడు. మన జీవితం అనే ఈ నావను నడిపిస్తున్నాడు అదే దేవుడు. మరి నీ దేవుడు నీ లోపల ఉన్నప్పుడు నీ మీదకి వచ్చే తుఫానులు, అలలు నిమిత్త మాత్రమైనవి. కేవలం నీకు కావాల్సింది విశ్వాసము. ఆ విశ్వాసముతో ముందుకు వెళ్ళడము. దేవుడు నీకు సాయం చేయాలి. మరి ఇక్కడ చూసినాం, ఇక్కడ వారందరూ కూడా విశ్వాసంతో మరణించినారు. విశ్వాసంతో మరణించినారు. ఆ మరణం దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు విశ్వాసంతోనే మరణించినారు. మరి మనము ఆ విశ్వాసంతో మరణించగలుగుతామా? నీ మరణం అనే సమయం వచ్చినప్పుడు, మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. నీ మరణము ఏ క్షణానో తెలియదు. దానికి వయసు లేదు, దానికి సమయం లేదు, దానికి గొప్ప బీద లేదు. అది పక్షపాతి కాదు, అందరికీ సమానం. అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు కొదువైపోయినాం. కాబట్టి మరణం అనే శిక్ష మనందరి మీదకి వచ్చింది. ఆ మరణం నుండి దేవుడు తప్పించుటకే యేసు ప్రభువు వచ్చినాడు. మనం కీర్తనలో మనం చదివినాం, మన ప్రాణమును ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించినాడంట, మనల్ని విమోచించినాడు. కాబట్టి దేవుడు మనకు రక్షణనిచ్చినాడు. ఆ రక్షణతో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మరి నీవు అందరం కూడా ఆ మరణ పడక దాకా వెళ్తాము. నేను చనిపోనండి, నేనైతే ఇక్కడ ఎప్పటికుంటాను కదా మన మిషనరీ అంటుండే. ఏమంటుండే ఇప్పుడు కూడా, నేను చనిపోనండి, చనిపోకుండా ఒక పెద్ద గోలు వేసుకుంటాను, గోలు వేసుకొని ఎప్పటికీ నేను ఇక్కడే ఉంటా అంటుండే. ఎవడుంటాడు? ఎంత పెద్ద గోలు వేసుకో, ఎంత పెద్దగా ఏమన్నా కట్టుకో, నీవు ఒక దినము వెళ్ళవలసిందే ఆ మరణం గుండా. ఆల్ బిలీవర్స్ మస్ట్ డై ఇన్ ఫెయిత్. అందరు విశ్వాసులు అందరు కూడా అదే విశ్వాసంతో మరణించాలి. ఆ విశ్వాసంతో మరణించి మనం అటువైపు దాటాలి. యునో వాట్ ఈస్ డెత్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో మరణం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ జస్ట్ అ బ్రిడ్జ్ టు క్రాస్ ది అదర్ సైడ్. నీ జీవితంలో బ్రిడ్జ్ మరణం ఏంటి తెలుసా? కేవలం అటువైపు వెళ్ళడానికే ఒక వంతెన, అంతే. అటువైపు వెళ్తామంతే. మరణించిన తర్వాత అటువైపు వెళ్తాము. మరణించిన తర్వాత మరి సాధారణంగా లోకంలో అంటారు, మరణించిన తర్వాత ఏంటండి, ఎవరు చూస్తారండి, తక్కిడో బిక్కిడో అని ఎప్పుడు కూడా మన మిషనరీ జ్ఞాపం చేస్తుండే. మరణించిన తర్వాత ఏముందండి? ఏం లేదు. ఏం లేదు కాదు ప్రియులారా, చాలా ఉంది. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది మరణించిన తర్వాత. నిత్యత్వం ఉంది మరణించిన తర్వాత. మనమందరం కూడా ఈ లోకంను విడిచిపెట్టి వెళ్ళిపోతాము. అందుకే వారు ముగ్గురు కూడా మంచి ఉదాహరణ. వారు విశ్వాసంతో మరణించినారు, అటువైపు చూసినారు. మరి మనం కూడా అటువైపు చూస్తున్నామా? మన నిరీక్షణ, మన విశ్వాసము అటువైపు ఏంటి? సో అక్కడ యాకోబు అంట ఆ మరణ పడక మీద, ఆ దండం మీద, ఆ దుడ్డుకర్ర మీద ఆధారపడినాడంట. కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా యవనస్తులు కానీ, మధ్య వయసులో వారు కానీ, పెద్దవారు కానీ అందరం కూడా దీని మీద ఆధారపడము. లీనింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మీద ఆధారపడము. జస్ట్ కంప్లీట్లీ లీన్ ఆన్ దిస్, దీని మీద ఆధారపడము. అండ్ వర్షిప్ గాడ్. టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్ టు వర్షిప్ అండ్ ప్రైజ్ గాడ్. ప్రతి అవకాశాన్ని నీ జీవితంలో తీసుకోవాలి దేవుని స్తుతించి ఆరాధించడానికి. బికాజ్ హీ ఈజ్ ది వర్ది ఆఫ్ అవర్ వర్షిప్. మన ఆరాధనకు దేవుడు యోగ్యుడు కాబట్టి ఆ దేవుని మనం ఆరాధించాలి. సో ఇక్కడ ముగ్గురు వ్యక్తుల సంగతి మనం చూసినాము. వారందరూ కూడా విశ్వాసంలో మరణించినారు. డై ఇన్ ఫెయిత్. విల్ యూ డై ఇన్ ఫెయిత్? నీ విశ్వాసంతో నువ్వు మరణించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. అమ్మా, మరణం అంటే భయం అండి. సాధారణంగా అందరికీ ఉంటుంది అది. మరణం అంటే భయం. అమ్మో, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను కాఫీన్లో పెట్టి ఏం చేస్తారు? భూమిలో పెట్టి మట్టి పోసేస్తారు. నేను ఎట్లుండాలి అక్కడ అనుకుంటుంటాం కొన్నిసార్లు.
నువ్వు చనిపోయిన తర్వాత నిత్యత్వంలో వెళ్తావు, ఆనందము, ఆ దేవునిని చూస్తావు కదా. మనం చూసి పాట కూడా పడతాం, వెన్ వి ఆల్ గెట్ హెవెన్ వాట్ ఎ డే దట్ విల్ బి. ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు ఎంత గంభీరమైన ఆశ్చర్యకరమైన సమయం అది. ఎందుకంటే దేవునిని చూచేదాము. దే ఆల్ సీన్ గాడ్, దేవుని చూస్తున్నారు. అందుకే ఫెనాయిల్ దగ్గర మరి అక్కడ యాకోబు అంటాడు, నేను దేవునిని ముఖాముఖిగా చూచినాను అంటాడు. ఆ దేవునిని చూచినాడు అంటాడు. ఆయన జీవితంలో మార్పు జరిగింది. ఆ విశ్వాసంతో దేవుని వెంబడించినాడు, ఆ విశ్వాసంతోనే మరణించినాడు. మరి దేవుని యొక్క వాక్యంలో విశ్వాసులు అందరూ కూడా విశ్వాసంతో దేవుని వెంబడించినారు, ఆ విశ్వాసంతోనే మరణించినారు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయలేదు. అందరం కూడా మరి అదే విశ్వాసంతో ముందుకు సాగాలి. అదే విశ్వాసంతో ఈ లోకంలో ఉండే ఈ కొద్ది యాత్రను ముగించుకొని ఉన్నాము. ఈ యాత్రను ముగించాలి మనము. హౌ డు యూ ఫినిష్ యువర్ జర్నీ? జస్ట్ బై ఫెయిత్. యూ స్టార్టెడ్ యువర్ జర్నీ బై ఫెయిత్ అండ్ ఫినిష్ ఇట్ బై ఫెయిత్. మరి విశ్వాసంతో నీ యొక్క యాత్రను సాగించినాము. అది వరకు మనం రక్షణ లేనప్పుడు మనకు గురి లేకుండా ఉండే, విశ్వాసం లేకుండా ఉండే. కానీ ఈ దినం మనం విశ్వాసం కలిగి ఉన్నాము. ఆ విశ్వాసంతో నీ జీవితం అనే యాత్రను ఆరంభం చేసినావు. విశ్వాసం అనే తలంపుతో నీ యాత్రను ముగించాలి. ఈ లోకం నుండి వెడలిపోవాలి విశ్వాసముతో. మరి నీ జీవితంలో అందరికి వస్తుంది అది, మరణం అనేది. అయ్యా, నీ జీవితంలో నా జీవితంలో అందరికీ మరణం అనేది వస్తుంది. మరి విశ్వాసంతో నీవు మరణించడానికే నేను అటువైపు వెళ్తాను, అది నా విశ్వాసము. నేను ప్రభు సన్నిధిలో నిత్యము దేవునితో ఉంటాను అనే నిశ్చయతతో, అటువంటి విశ్వాసంతో దేవుని వాక్యం మీద ఆధారపడి యాకోబు ఆ దుడ్డు కర్ర మీద ఆధారపడినాడంట, ఆనుకొనినాడంట. మరి నీ జీవితంలో దేవుని వాక్యం మీద ఆనుకొని నీ యాత్రను ముగించడానికే సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వస్తున్నాడు, అతి శీఘ్రంగా వస్తున్నాడు, అకస్మాత్తుగా వస్తున్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు యేసు ప్రభు రావడానికి. మరి నువ్వు ఎత్తబడాలి, నువ్వు ఆ దరిన వెళ్ళాలి అంటే నీకు విశ్వాసం ఉండడం అవసరం. నీ విశ్వాసం అనే యాత్రను ముగించడానికే మరి కేవలము యేసు ప్రభు మాత్రమే దాన్ని ముగించగలుగుతాడు. మరి ఇక్కడున్న వారిలో ఇంకా ఎవరైనా యేసు ప్రభును మీ స్వంత రక్షకునిగా అంగీకరించకుంటే, మరి ఇక్కడున్న వారిలో ఇంకా యేసు ప్రభును విశ్వాసం ఉంచకుంటే, నేడే రక్షణ దినము. యేసు ప్రభును మీరు తెలుసుకొని మీ పాపముల నిమిత్తము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించినాడు. మరి అది నువ్వు నమ్మితే నువ్వు రక్షింపబడతావు, నువ్వు నమ్మకుంటే నిత్యము నరకంలోకి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఆ విశ్వాసము మరి ప్రభునందు నువ్వు కలిగి ఉండి ప్రభును విశ్వసించడం ద్వారా నువ్వు దేవుని బిడ్డ అవుతావు. ఒకవేళ నువ్వు యేసు ప్రభుని నమ్మకుంటే నిత్యం నరకంలోకి వెళ్తావు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన అవకాశము యేసు ప్రభును విశ్వాసం ఉంచుటకు. మరి నువ్వు నమ్మినావు యేసు ప్రభును, కానీ దేవుని వాక్యం అనే దుడ్డు కర్ర మీద నువ్వు ఆనుకొని జీవించుచున్నావా, బ్రతుకుచున్నావా? నీ ఆధారం ఏంటి? నీ ఆధారం ఎక్కడుంది? దేవుని వాక్యమే నీ ఆధారము. ఆ వాక్యమనే దాని మీద నువ్వు ఆధారపడి నీ జీవితం అనే యాత్రను ముగించే వరకు ఆ వాక్యం మీద ఆధారపడి ఆనుకొని నీ యాత్రను ముగించినట్లు దేవుడు మనకు మన విశ్వాసాన్ని ఆ విధంగా బలపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు మీకు సాయం చేయక. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మరి మాకు ఇచ్చిన సమయం మీకు దినాలు. మరి మేము ఈ లోకంలో ఒక యాత్రికులము, ప్రయాణికులము, తాత్కాలికమైన జీవితము. కాబట్టి అవును తండ్రి, మరి మేము ప్రతి అవకాశాన్ని మేము తీసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించటకు మరి మాకు ఇచ్చిన సమయం మీకు దినాలు చెల్లిస్తున్నాము.
ఇది మరి మేము చదువుకున్న లేఖన భాగంలో యాకోబు యొక్క జీవితంలో తన మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా మరి మిమ్మల్ని ఆరాధించినాడు, మిమ్మల్ని స్తుతించినాడు. కాబట్టి మరి మేము కూడా మరి అటువంటి సమయాలు వచ్చినప్పటికీ కూడా మరి మేము మిమ్మల్ని ఆరాధించి స్తుతించటకు సాయం చేయండి. మరి యోసేపు యొక్క జీవితంలో మేము చూసినాము, తన విశ్వాసంలో మరణించినాడు. కాబట్టి తన యొక్క విశ్వాసాన్ని తన పిల్లలకు మరి ఇశ్రాయేలు యొక్క పిల్లలకు తెలియజేసినాడు. మరి మీరు ఒక దినమున మరి ఆ కానానులోనికి ప్రవేశిస్తారని ఒక దృఢమైన నిశ్చయతతో మరి వారికి తెలియజేసినాడు. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అటువంటి గంభీరమైన నిర్ధారణ విశ్వాసాన్ని మరి మా జీవితంలో బలపరచుకుని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే మేము కూడా మరి ఒక దినంన ఈ లోకం నుండి మా యాత్రను ముగించుకొని మరి అటువైపు వెళ్ళి ఆ నిరీక్షణను విశ్వాసాన్ని మా జీవితంలో బలపరచుకుని ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన సమగ్ర మీకు వందనాలు చెల్లిస్తూ మిగతా సమయం కూడా దీవించమని మా పరమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.